ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న టీటీడీ వారు ఒక అఫీషియల్ ప్రెస్ ద్వారా మనందరికీ చెప్పారు చూడండి. జూన్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు, రూములు, కోటా అనేది మీ అందరికీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది. రెడీగా ఉండండి, అలాగే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోండి అని దళారులని నమ్మొద్దని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో అందరూ రెడీగా ఉండండి. జూన్ నెల టికెట్లు మరికొన్ని రోజుల్లో విడుదల అవుతున్నాయి. అలాగే మే వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి. ఏప్రిల్ మే నెలకి సంబంధించి హోమం టికెట్లు అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఈరోజు మార్చ్ 13కి సంబంధించి నడక మార్గము, శ్రీవారి నడక మార్గం దర్శనం టికెట్లు, అలాగే తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. నిన్న రాత్రి కేవలము 7,000 సర్వదర్శనం టోకెన్లు అనేవి ఈ రోజుకి సంబంధించి రాత్రి మీ అందరికీ 8 గంటలకి విడుదల చేశారు. సో 7,000 కాబట్టి అర్ధరాత్రి 12 గంటల కల్లా ఈ టోకెన్లు అన్నీ అయిపోయినాయి. 2 గంటల్లోనే ఈ టోకెన్లు అన్నీ కూడా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ 3 కౌంటర్లలో కూడా అయిపోయినాయండి. ఇక ఈరోజు నడక మార్గం టోకెన్లు కూడా అయిపోయినాయి. మరలా చెప్తున్నాను, కేవలం 7,000 టోకెన్లు నిన్న రాత్రి విడుదల చేశారు. అవి కూడా 2 గంటల్లో అయిపోయినాయి. ఓకేనా. ఇక నిన్న 68,509 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,105 మంది తలనీలాలు ఇచ్చారు. 3.86 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు వీడియోలో మరికొన్ని ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్లయితే, దయచేసి భక్తులందరూ తెలుసుకోండి, చివరి అవకాశము ఏప్రిల్ నెల, మే నెలకు సంబంధించి హోమం టికెట్లు మాత్రమే ఈ నెల విడుదలవుతాయి. బుక్ చేసుకోండి. ఏప్రిల్ టికెట్లు ఈ నెల విడుదలవుతాయి. మే టికెట్లు వచ్చే నెలయే మీకు ఏప్రిల్లో విడుదలవుతాయి. జూన్ టికెట్లు అన్నీ కూడా విడుదలవుతాయి. రెడీగా ఉండండి. రూములతో సహా రిలీజ్ అవుతాయి. రెడీగా ఉండండి. ఓకేనా. ఏ డౌట్లు ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక ఈరోజు వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయం. భక్తులు నన్ను కొంతమంది అడిగారు, తిరుమల కొండపైన సర్వదర్శన టోకెన్లు ఇస్తారా అని. ఇవ్వరు. కేవలము తిరుపతిలోని ఈ 3 సెంటర్లలోనే ఇస్తారు. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల ఇస్తారు. అలాగే ఆన్లైన్లో ఇవ్వరు. తిరుమల కొండపైన ఇవ్వరు, ఆన్లైన్లో బుకింగ్లో ఇవ్వరు. కేవలం తిరుపతి వచ్చి ఒకరోజు ముందుగా మీరు వస్తే ఈ టోకెన్లు తీసుకోగలరు. అర్థమైందా. తిరుమల కొండపైన ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు. దయచేసి అది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా దర్శనం చేసుకోండి, టికెట్ లేకపోయినా కానీ. కాకపోతే అది కాస్త టైం పడుతుంది అంతే. ఓకేనా. మీకు అర్థమైంది కదా ఈ వీడియో. అలాగే నడక మార్గానికి సంబంధించి టైమింగ్స్ అంతా కూడా అక్కడ స్క్రీన్ పైన పెట్టాను, చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తా. ధన్యవాదాలు.